అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఎస్ఎంఏ టైప్ 1తో బాధపడుతున్నటువంటి కర్నూలుకు చెందిన పునర్విక సేవ్ పునర్విక అనేటువంటి హ్యాష్ ట్యాగ్తో కొంతవరకు కూడా అందరికీ పరిచయమైనటువంటి పేరు. మొత్తంగా చెప్పాలంటే 6 కోట్లు సమకూర్చడం నా బాధ్యత సేవ్ పునర్వికకు అని రాష్ట్ర మంత్రి లోకేష్ అంటున్నారు. ఇక దాతల ద్వారా ఇప్పటికే 10 కోట్ల ఫండింగ్ కూడా వచ్చినటువంటి పరిస్థితి. పాప ప్రాణం కోసం ఉప్పెనలా కదిలొచ్చింది సోషల్ మీడియాలో ట్రెండింగ్లో సేవ్ పునర్విక హ్యాష్ ట్యాగ్ మాత్రం హైలైట్ అయినటువంటి పరిస్థితి. పాప బ్రతకాలంటే 16 కోట్ల విలువైనటువంటి ఇంజెక్షన్ అవసరం. పాప ప్రాణం కోసం ఒక్కటైంది సమాజం. తమ ఇంట్లో పాపకు కష్టం వచ్చినట్లు కదిలారు జనం. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందినటువంటి మంగలి సురేష్ కుమార్, పుష్పవతి దంపతుల కుమార్తెని పునర్విక శ్రీ. అయితే చిన్నారి వయసు కేవలం 11 నెలలు మాత్రమే. 6 నెలల నుంచి శరీరాన్ని కదిలించలేనటువంటి స్థితిలో ఉంది ఈ చిన్నారి స్పైన్ మస్కులర్ అథ్రోఫీ అనేటువంటి జన్యుపరమైనటువంటి సమస్యను గుర్తించారు డాక్టర్లు. చికిత్స అందుబాటులో ఉన్నప్పటికీ ఇంజెక్షన్ కోసం 16 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. చిన్నారి పరిస్థితిపై మంచు మనోజ్ ఎమోషనల్ ట్వీట్ కూడా చేశారు. మంత్రి నారా లోకేష్ స్పందించడంపై కృతజ్ఞతలు తెలుపుతున్నారు సినీ నటుడు మంచు మనోజ్. మొత్తం మీద దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఎలా చూడాలంటారు? ఇప్పటికే 10 కోట్ల వరకు సొసైటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా తమ కుటుంబంలో వచ్చినటువంటి సమస్యగా భావించడం జరిగింది. తాజాగా రాష్ట్ర మంత్రి లోకేష్ కూడా స్పందించారు 6 కోట్ల రూపాయల వరకు ఇవ్వడానికి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? సంబంధించి తన ఆరోగ్యానికి సంబంధించి తనకు వచ్చినటువంటి వ్యాధికి సంబంధించి సోషల్ మీడియాలో అంటే 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఒక్కసారిగా సేవ్ పునర్విక అనేటటువంటి ఒక హ్యాష్ ట్యాగ్ని ప్రధానంగా పూర్తి స్థాయిలో కూడా వైరల్ చేయడం జరిగింది. ఇది కాస్త ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి, ప్రజల నుంచి ఇప్పుడు రాజకీయ నాయకుల వరకు కూడా చేరుకుంది. అయితే పునర్విక కోసం అందరూ కూడా డబ్బులని సేకరించే ప్రయత్నం చేశారు. ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ చాలామంది కూడా రకరకాలుగా చిన్న పిల్లలు కూడా వాళ్ళు గల్లబుడ్డిలో వేసుకున్నటువంటి రూపాయి కూడా పునర్విక ఆరోగ్యం బాగుండాలి, ఆ చిట్టి తల్లి ఆరోగ్యంగా క్షేమంగా బయటకి రావాలని చెప్పేసి అందరూ కూడా ముందుకొచ్చి మానవత్వం అనేది బ్రతికుందంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా తలా ఇంత అంటే వాళ్ళకి ఎంత తోస్తే అంత అందరూ కూడా వాళ్ళు సాయం చేసే ప్రయత్నం చేశారు. అయితే దీనికి సంబంధించి పునర్విక శ్రీ ఆరోగ్యానికి ఏదైతే మంత్రి నారా లోకేష్ ఏకంగా 6 కోట్ల రూపాయలని నేను పూర్తిగా స్థాయిలో కూడా చూశాను, నేను 6 కోట్ల రూపాయలను పెడతానంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇక మిగతా 10 కోట్ల రూపాయలని ఇప్పటికే ప్రజలందరూ కూడా పూర్తిగా కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. పునర్విక శ్రీకి సంబంధించి తనకు వచ్చినటువంటి స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనేటటువంటి ఒక వ్యాధి ఏదైతే ఉందో దానికి 16 కోట్ల రూపాయల గల ఒక ఇంజెక్షన్ తీయాల్సినటువంటి పరిస్థితి. ఇంజెక్షన్ తీస్తేనే పాప ప్రాణాలు క్షేమంగా ఉంటాయి, పాప బ్రతుకుతుందని చెప్పేసి డాక్టర్స్ చెప్పడంతో ఒక్కసారిగా అలా ఎవరైతే పునర్విక శ్రీ తల్లిదండ్రులు అంతా కూడా ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరైతూ ప్రజలని అదేవిధంగా ఇన్ఫ్లుయెన్సర్స్ని వాళ్ళందరినీ కూడా చేతులెత్తి దండం మొక్కడం తప్ప వాళ్ళ దగ్గర ఇంకా ఏమీ లేనటువంటి పరిస్థితి. అంటే నిరుపేద కుటుంబం చాలా సామాన్యంగా ప్రతిరోజు కూడా రెక్కాడితే డొక్కాడనటువంటి పరిస్థితి. అటువంటి కుటుంబానికి 16 కోట్ల రూపాయలంటే ఒక పెద్ద సవాల్గా మారింది. మరి ఈ సందర్భంలో సోషల్ మీడియా చాలా వేగంగా ముందుకొచ్చి చాలా తక్కువ రోజుల్లోనే 10 కోట్ల రూపాయలని, అక్షరాల 10 కోట్ల రూపాయలని ఆ కుటుంబానికి ఇచ్చింది. ఈ 10 కోట్లే కాకుండా మిగతా ఇంకా 6 కోట్ల రూపాయలని కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేను చూస్తాను, నేను 6 కోట్ల రూపాయలని పెట్టుకుంటాను, మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు, పునర్విక శ్రీకి సంబంధించి తన ఆరోగ్యానికి సంబంధించి పూర్తిగా కూడా 6 కోట్ల రూపాయలతో పాటు అన్నీ కూడా ప్రభుత్వం తరఫు నుంచి మేము చూసుకుంటామంటూ కూడా ఆయన భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందినటువంటి ఒక చిన్న గ్రామంలో వాళ్ళు మంగలి సురేష్ కుమారు, పుష్పావతి అనేటటువంటి దంపతులకు 2020 సంవత్సరం మే 12వ తారీఖు నాడు ఎవరైతే పునర్విక శ్రీ అనేటటువంటి ఆమె పుట్టడం జరిగింది. తను పుట్టిన తర్వాత 6 నెలల వరకు కూడా కాలు కదపకపోవడము, చేతులు కదపకపోవడము, అసలు ఏంటి పాప 6 నెలలైనా కూడా 5 నెలలైనా కూడా కదలట్లేదు, మెదలట్లేదు, ఏం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఆసుపత్రికి వెళ్ళారు సిరాజ్. ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు తినని హైదరాబాద్కి పంపిస్తాం, హైదరాబాద్ పంపించిన తర్వాత అక్కడికి వెళ్ళండి, పెద్ద ఆసుపత్రికి వెళ్తే కనుక ఖచ్చితంగా ఏం జరిగింది అనేది చాలా క్లారిటీగా మనకు కూడా తెలుస్తుందని చెప్పడంతో వాళ్ళు నేరుగా హైదరాబాద్లో ఉన్నటువంటి రెయిన్బో హాస్పిటల్, ఏదైతే పిల్లలకు సంబంధించినటువంటి రెయిన్బో హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్కి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత ఆ చిట్టి తల్లికి, ఎవరైతే పునర్విక శ్రీ అనేటటువంటి చిట్టి తల్లి ఉందో తనకు స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనేటటువంటి
సంబంధించినటువంటి ఒక వ్యాధి సోకిందని చెప్పేసి డాక్టర్లు చెప్పారు. చెప్పిన తర్వాత కూడా దానికి ఒక ఇంజెక్షన్ ఉంది, దాని పేరే జోలోజెన్స్మా. ఈ ఇంజెక్షన్స్కు దాదాపు 16 కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో ఇక ఆ తల్లిదండ్రులు అంతా కూడా సోషల్ మీడియా ద్వారా అందరినీ కూడా కాంటాక్ట్ కావడం, సోషల్ మీడియాలో వీడియోస్ వైరల్ కావడంతో ఒక్కసారిగా ఇప్పుడు పునర్వికశ్రీకి సంబంధించినటువంటి ఆరోగ్యానికి డబ్బులు అయితే పూర్తిగా కూడా సిద్ధమైనట్టుగా కనబడుతుంది. రమేష్, కొంతవరకు ఇక్కడ కనబడుతుంది సోషల్ మీడియా అంటే కేవలం ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చా అనేటువంటి ఒక ఆదర్శప్రాయమైనటువంటి ఒక కేస్ స్టడీ అనుకోవాలి. సో ఎందుకంటే లోకేష్ దగ్గర నుంచి వచ్చింది ఒక భారీ స్పందన. సో నెక్స్ట్ ఇంజెక్షన్కి ఎప్పుడు ఏర్పాట్లు చేసేటువంటి అవకాశం కనబడుతుంది? ఎస్ సిరాజ్, అయితే పునర్వికశ్రీకి సంబంధించి 10 కోట్ల రూపాయల వరకు నిన్నటి వరకు రావడం జరిగింది. తన తల్లిదండ్రులు అదేవిధంగా ఇంకా వేరే వ్యక్తులు అందరూ కూడా దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఎవరు కూడా డబ్బులు వేయొద్దు, ఎవరు కూడా డబ్బులు పంపించకండి, ఇప్పటికీ డబ్బులు వచ్చేసాయి, సరిపోను మా పాప ఆరోగ్యానికి సరిపడా డబ్బులు ఆల్రెడీ ఇచ్చేశారు కాబట్టి ఇక ఇక్కడ నుంచి ఎవరు కూడా డబ్బులు వేయకండి, ఏ స్కానర్స్కి కూడా వేయొద్దని చెప్పేసి వాళ్ళైతే ఒక క్లారిటీ అధికారికంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇక పునర్వికశ్రీ ఆరోగ్యానికి సంబంధించి ఇప్పుడు తను ఐసీయూలో ఉంది సిరాజ్. ఇక మరో 2 రోజుల్లో తనకు ఆపరేషన్ కూడా మొదలు పెడతారు అనేటువంటి కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. తన తల్లిదండ్రులు కూడా అదే చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి పాపని ఆసుపత్రికి తీసుకొచ్చాం, తను పూర్తిగా కూడా ఇప్పుడు ఐసీయూలో ఉంది, ఒక 2 లేదా 3 రోజుల్లో తనకి ఆపరేషన్ కూడా స్టార్ట్ చేస్తారు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే మరి ఎప్పుడు చేస్తారు అంటే ఆ ఇంజెక్షన్స్కి అయితే ఒక సంవత్సరం వరకు టైం ఉంది అని చెప్పేసి డాక్టర్స్ చెప్తా ఉన్నారు. సో మరి ఈ సంవత్సర కాలంలో ఎప్పుడైనా వేస్తారా లేకపోతే ఇప్పుడే వేస్తారా, ఇది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ అనే మనం చూడవచ్చు సిరాజ్. ఇప్పుడైతే పాప మాత్రం ఆసుపత్రిలో ఉంది, తన కోసం అందరూ కూడా ఒక మొక్కులు అంటే ప్రతి ఒక్కరు కూడా మొక్కులు మొక్కుతా ఉన్నారు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు అనేక రకాలుగా. అంటే వాళ్ళ సొంత ఇంట్లో ఒక చిట్టి తల్లికి కష్టం వస్తే, చిట్టి తల్లికి ప్రాణం ఏమైనా ఇబ్బంది అయితే ఎట్లా రియాక్ట్ అవుతారో ఆ రకంగా సోషల్ మీడియా సమాజం అంతా కూడా వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పిల్లకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ఎట్లా రెస్పాండ్ అవుతారో అదే మాదిరిగా పునర్వికశ్రీ కోసం 2 తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కూడా ఏకమై వాళ్ళ తన ఆరోగ్యాన్ని కాపాడడానికి వాళ్ళంతా కూడా ఒక మహా యుద్ధమే చేశారని చెప్పుకోవచ్చు సిరాజ్. మొత్తం కూడా 10 కోట్ల రూపాయలు అంటే అది మామూలు విషయం కాదు. 10 కోట్ల రూపాయలు ఒక్కసారిగా తన కోసం వీళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగిందంటే నిజంగా చాలా ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో సోషల్ మీడియా అనుకుంటే అసాధ్యమైనటువంటి పనులు కూడా సుసాధ్యం అనే దానికి మనకి ఇక్కడ నిదర్శనం కనబడతా ఉంది. పునర్వికశ్రీ కోసం అందరూ కూడా ఏకతాటిగా ముందుకు వచ్చి ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి మొదలు పెడితే చిన్న చిన్నారులు కూడా తన ప్రాణం కోసం ఇవాళ ఒక మంచి మనసు చేసుకొని, ఒక గొప్ప మనసు చేసుకొని ఆ చిట్టి తల్లి కోసం అంతా కూడా డబ్బులు ఇవ్వడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం సిరాజ్. రైట్ రమేష్, థ్యాంక్ యూ. మొత్తం మీద SMA type 1తో బాధపడుతున్నటువంటి కర్నూలు జిల్లాకు చెందినటువంటి పునర్విక అనేటువంటి బాలిక చికిత్స కోసం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. ఆయన కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. సాయం చేయాలని బాలిక తల్లిదండ్రులు ఎక్స్లో అభ్యర్థించడంతో మంత్రి కూడా స్పందించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ అరుదైనటువంటి వ్యాధికి సంబంధించి కండరాల క్రమం కూడా బలహీనపడేటువంటి వ్యాధి ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఈ స్థితిలో ధైర్యంగా పునర్విక పోరాడుతున్నటువంటి తీరును కూడా ప్రశంసించినటువంటి పరిస్థితి. ఆమె ఇంజెక్షన్కు 16 కోట్లు అవసరమని పేర్కొన్నారు డాక్టర్లు. ఇప్పటికే కేవలం దాతలు అనడం కన్నా సోషల్ మీడియా సైన్యం అనే చెప్పుకోవాలి. సో 10 కోట్ల వరకు సమకూర్చడం కూడా కొంతవరకు హర్షించదగ్గ విషయం. నిజంగా 10 కోట్లు ఒక భారీ ఫండ్ను కలెక్ట్ చేసినటువంటి సోషల్ మీడియాలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రచారం చేసిన ప్రతి ఒక్కరిని కూడా మనం కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. మిగిలినటువంటి 6 కోట్ల కోసం ఆలోచన చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి తన బాధ్యతగా నేను కూడా ఇస్తానని చెప్పడం కొంతవరకు మాత్రం ఆహ్వానించదగ్గ విషయం, హర్షించదగ్గ విషయం. ప్రతి ఒక్కరూ సాయం అందించాలని కూడా కోరినటువంటి పరిస్థితి. ఈ అంశంపైన మంత్రి లోకేష్ స్పందించడం పైన కూడా సినీ నటుడు మంచు మనోజ్ కృతజ్ఞతలు తెలిపినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిజంగా మొత్తం మీద పునర్వికకి సంబంధించినటువంటి ఈ అంశం నిజంగా ఒక భారీ స్థాయిలో కలెక్ట్ అయినటువంటి ఒక ఫండ్ మాత్రమే కాదు, ఒక నిండు జీవితాన్ని ఇచ్చినటువంటి వారుగా ప్రతి ఒక్కరికి కూడా ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా కృతజ్ఞతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.